శ్రీమాత్రే నమః. చూసే వ్యూవర్స్లో ఈ టెంపుల్ ఎంతమందికి తెలుసు? ఈ టెంపుల్ వచ్చేసి పెద్దమ్మ తల్లి గుడి, కనకదుర్గమ్మ గుడి, పెద్దమ్మ తల్లి గుడి అంటారు. ఈ టెంపుల్ వచ్చేసి మనకి కొత్తగూడెం నుంచి భద్రాచలం వెళ్ళే రోడ్లో కేశవాపురం అనే గ్రామంలో అయితే ఉండిద్ది. అమ్మవారు చాలా శక్తిమంతురాలు. ఇక్కడ వచ్చేసి ప్రతి ఆదివారం అయితే ఎన్నో కోళ్ళు, ఎన్నో మేకలు భయంకరమైన అయితే తెగుతాయి. చాలా హడావిడిగా ఉండిద్ది. నేను వెళ్ళింది వీడి రోజు కాబట్టి జనం తాకిడి అనేది లేదండి. ఇక్కడ వచ్చేసి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 2 గంటలకే తీశారు. మేము వెళ్ళిన రోజు గుడి 6 గంటల వరకు అయితే తీసి ఉంటుందంట. ఇది వచ్చేసి గర్భగుడిలో ప్రాంగణం అన్నమాట. ఇది వచ్చేసి చుట్టూరు అమ్మవారి ప్రదక్షిణ చేసేటప్పుడు దేవతామూర్తులు అనేక మంది ఉంటారు. మనం చూసుకుంటూ అమ్మవారిని స్మరించుకుంటూ ప్రదక్షిణ చేయొచ్చు. ముఖ్యంగా నన్ను ఆకర్షించింది ఆంజనేయ స్వామి విగ్రహం అన్నమాట. ఇక్కడ అవి కూడా చూపిస్తాను. ఇదిగోండి ఆంజనేయ స్వామి విగ్రహం. ప్రదక్షిణ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయింది గుళ్ళోకి. అమ్మవారిని తీద్దామంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. లోపల ఫోన్ తీసుకెళ్ళలేదు. బయట నుంచి జూమ్ చేసి తీశాను, అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెన్స్ వాహన పూజలు చేస్తుంటారు అన్నమాట. అన్ని రకాల వాహనాలకు పూజలు చేస్తుంటారు. అమ్మ ఎప్పుడు మన అంపటే ఉండిద్దని నమ్మకం. ఇక్కడ మనకు దొరికే సౌకర్యాలు కూడా చూడవచ్చు మీరు. ఇక్కడ రూమ్ సౌకర్యం కూడా అయితే ఉన్నాయి. దూరం నుంచి వచ్చే భక్తులకి ఒకవేళ వచ్చి తిరిగి వెళ్ళలేని పక్షంలో, లేదంటే నైట్ వచ్చిన వాళ్ళకైనా రూమ్స్ అయితే దొరుకుతాయి ఖచ్చితంగా. ఇక్కడ మనకి ఏం సౌకర్యాలు దొరుకుతాయి ఏందనేది మొత్తం బోర్డు మీద మెన్షన్ చేసి పెట్టారు. ఏం అందుబాటులో ఉన్నాయి అనేది అవన్నీ మీరు చూడవచ్చు. ఇదిగో చూడండి, అమ్మవారిని అయితే బయట నుంచి కొద్దిగా జూమ్ చేసి తీశాను. అంత క్లారిటీగా అయితే రాలేదు. కొంతవాటికి అయితే చూడవచ్చు మీరు. ఇదంతా సరేనండి. కోళ్ళు మేకలు కోసుకుంటాం, ఇవన్నీ ఎక్కడ వండుకోవాలి, ఖాళీ స్థలం ఉందా అని మీరు అడగవచ్చు. అమ్మవారి టెంపుల్ ఎదురుగానే ఉంటుంది. ఇలా సిమెంట్ రోడ్డు, ఆ రోడ్లో కొద్దిగా ముందుకెళ్తే చాలా ఖాళీ స్థలం ఉండిద్ది. ఇక్కడ మనకి ఏం తెచ్చుకోలేకపోయినా కానీ టెంట్ హౌస్ సామాన్ మొత్తం దొరుకుతాయి. ఆ ఇబ్బంది ఏమి లేదు. చూడండి, కళ్యాణ కట్ట కూడా ఉంది ఇక్కడ మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి. ఆడవారు స్నానం చేసి బట్టలు అవి మార్చుకోవడానికి బాత్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది. బాత్రూమ్స్ అవి బాగానే ఉంటాయి. చూడండి, ఇదంతా ఖాళీ స్థలము. చాలా ఉండిద్ది ఖాళీ స్థలం. ఆదివారం అయితే వేళల్లో వస్తారు జనము. కొత్తగూడెం నుంచి ఎప్పుడు 10 నిమిషాలకు బస్సు అయితే తిరుగుతూనే ఉంటుంది ఇక్కడికి. రండి, అమ్మవారిని చూడండి, స్మరించండి. ఈ ఖాళీ స్థలంలోనే మనకు రూమ్స్ కూడా ఉంటాయి. దేవస్థానం అని కనుక్కుంటే స్టే చేయొచ్చు. ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. కామెంట్ బాక్స్లో జై మాత అని కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూసిన వారికి నా ధన్యవాదాలు. నలుగురికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.